ప్రతి పాపము కూడా దేవుడి ఔన్నత్యాన్ని, దేవుడి యొక్క ఉన్నతత్వాన్ని, ఆయన పరిశుద్ధతను కాదన్నదే. కాదు ప్రభా, నీ పరిశుద్ధతే నెరవేరాలి, నీ ఔన్నత్యము, నీ చిత్తమే నెరవేరాలి అన్న చోట, ప్రతి చోట కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి. కానీ లేదు, ఇది చిన్నదే కదా అని మానవులు, ఇజ్రాయేలీలు అరణ్యంలో ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్టు. దేవుడి దృష్టిలో చిన్న పాపం అనేది లేదు. దేవుడి దృష్టిలో ఉన్నదల్లా ఏంటంటే ఆయన నామానికి అవమానం వచ్చిందా లేదా అన్నదే. మనం ఒప్పుకుంటామా? డాక్టర్ అయినా కానీ చిన్న క్యాన్సర్ కణతే కదా వదిలేద్దాంలే అని అంటాడా? అండవు. ఏ డాక్టర్, ఏ తండ్రి అయినా కానీ చిన్నపిల్లలు పడుకున్నప్పుడు పక్కలో చిన్న పామే కదా అని చూస్తే వదిలేస్తాడా? ఆ చిన్న పామే అని చెప్పి దాన్ని పట్టుకొని వదిలేస్తాడా? దాన్ని తీసి పక్కనేస్తాడా? చిన్నదైనా కానీ వాస్తవానికి చాలా తీవ్రంగా చూస్తాం. పాపం చిన్నదే, కానీ చిన్న విత్తనాలు గోడలో ఎట్లాగైతే వేరు చేసుకొని పెద్ద పెద్ద గోడలను కూడా చీల్చి అవి బయటకు వస్తాయి చెట్లు. మానవుడు ఎక్కడైతే తన ఇష్టానుసారంగా తీసుకొచ్చి పెడతాడో అది చిన్నది కూడా వాస్తవానికి వారిని విశ్వాసం నుంచి దూరం చేస్తుంది. మనం అనుకోవచ్చు, ఇజ్రాయేలీలు చిన్న పాపమే కదా అనుకున్నారు, మాంసమే కదా ప్రభువా మాకు ఇవ్వడిగింది, మేము ఎంతకంటే ఏమి ఇవ్వలేదు కదా అన్నారు. కానీ అది వాస్తవానికి దేవుడికి వ్యతిరేకంగా సణిగేలాగా, గుణిగేలాగా చేసింది. అది దేవుణ్ణి అనుమానించేలా చేసింది. ఆ చిన్న పాపములు కూడా వాస్తవానికి దేవుణ్ణి ఎంతగానో నిర్లక్ష్యం చేస్తాం. ఇట్ ఈస్ వెరీ స్మాల్ సిన్. అందుకే ఆయన అంటాడు, మీరు ఏది చేసినా దేవుడి మహిమ కొరకే చేయండి అని. దేవుని గణపరచకుండా, ఆయనకి ఇవ్వాల్సిన మహిమను ఆయన ఇవ్వకుండా నిన్ను నువ్వు గణపరుచుకున్నావు చూసావా, అది వాస్తవానికి దేవుడి దృష్టిలో తీవ్రమైన పాపంగా ఎంచబడింది.